వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రాజీవ్ యువ వికాస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంచలన నిర్ణయం కావచ్చు. దాదాపుగా 5 లక్షల మందికి గవర్నమెంట్ తరఫున ఆర్థిక సాయం చేసి అలాగే వారికి రుణాలు ఇప్పించి వారితోటి సొంత కంపెనీ అలాగే సొంత కాలం మీద నిలబడే ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి రాజీవ్ యువ వికాస్ ఎవరికి ఇవ్వబోతున్నారు? దాదాపుగా ఇప్పటికి 15 లక్షల నుంచి 20 లక్షల లోపు ఫామ్స్ వచ్చాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చేది మాత్రం కేవలం 5 లక్షల మందికి. అందుట్లో ₹1,00,000, ₹2,00,000, ₹3,00,000, ₹4,00,000 అన్నట్టు కూడా ఒక్కొక్క పాయింట్ వైజ్ గా చెప్పారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొదటగా ₹1,00,000 తీసుకున్న వారికి జూన్ 2వ తేదీ నాడు అంటే వారికి బ్యాంక్ అధికారులతోటి వారికి బ్యాంక్ లో వేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నారు. తర్వాత సెకండ్ యూనిట్ గా ₹2,00,000, తర్వాత మూడో యూనిట్ గా ₹3,00,000, నాలుగో యూనిట్ గా ₹4,00,000 వరకు ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు బ్యాంకర్లతోటి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది. సో బట్టి విక్రమార్క గారు ప్రతిరోజు బ్యాంకర్లతోటే మాట్లాడుతున్నారు. అర్హులకి దాదాపుగా మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ₹1,00,000 అప్లై చేసుకున్న వాళ్ళు కేవలం 30-40 వేల మంది అంట. వాళ్ళ అంచనా మాత్రం 1,50,000 మందికి ₹1,00,000 ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తే కేవలం 30-40 వేల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. అదే 2,00,000 చూసుకున్నట్టయితే కేవలం 90,000 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. ఇంకా 3,00,000, 4,00,000 అయితే దాదాపుగా వారి సంఖ్యనే ఎక్కువగా ఉండడంతో మరి మొదటగా ₹1,00,000, ₹2,00,000 అప్లై చేసుకున్న వారికి ఇచ్చిన తర్వాతనే మిగిలిన వారికి ఇవ్వాలా? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఖజానా ఇప్పుడు ₹1,00,000 వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా దాదాపు 110 కోట్ల రూపాయలు 1,000 అంటే 10 కోట్లు కావాల్సిందిగా చర్చలు వస్తున్నాయంట. మరి ఇప్పటికే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అలాగే కొత్త పథకాలకి అవకాశం లేదని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఈ రాజీవ్ యువ వికాస్ ని ఏ విధంగా భర్తీ చేస్తారు అన్నది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ.